హాయ్ గైస్, దిస్ ఇస్ అగా వెల్కమ్ టు పంచతంత్ర టీవీ. ఈ రోజు వీడియోలో అయితే మాత్రం ఒక సీరియల్ గురించి అయితే రివ్యూ చెప్పబోతున్నాం. ఆ సీరియల్ ఏంటంటే ఎన్నెన్నో జన్మల బంధం. అండ్ మీకు మాకు ఉన్న బంధం లాంటిది ఎన్నెన్నో జన్మల బంధం. ఈ సీరియల్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పంచతంత్ర టీవీ. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం, ఓకేనా? ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ గురించి మనం మాట్లాడుకుంటే మాత్రం ఇది ఒక యూనిక్ స్టోరీ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా వరకు అయితే మాత్రం ట్విస్టుల మీద ట్విస్టులు రావడం జరుగుతుంది. మంచి క్వాలిటీ అండ్ టెక్నికల్ వాల్యూస్తో ఈ సీరియల్ అయితే రన్ చేయడం జరుగుతుంది. అండ్ మోస్ట్లీ చెప్పాలంటే మాత్రం ఈ సీరియల్ ఒక మెయిన్ క్యారెక్టర్స్ అయితే కొన్ని ఉన్నాయి. వాటి వల్ల అయితే సీరియల్కి మంచి ఎలివేషన్ అనేది చెప్పొచ్చు. అట్ ది సేమ్ టైం ఈ సీరియల్ అయితే కామెడీ ఉంటుంది. అండ్ ప్రతి సీరియల్లో కూడా మిస్ అవ్వకుండా ఉండేది ఏంటంటే ఏడుపు అనమాట. ఏడుపు కూడా కావాల్సినట్టయితే ఉన్నదన్నమాట. మంచి సెంటిమెంట్ అయితే ఉంది. మంచి స్క్రీన్ ప్లే అయితే ఈ సీరియల్ రన్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ సీరియల్ మెయిన్ క్యారెక్టర్ అయినటువంటి చిన్న పాప క్యారెక్టర్ ఒకటి ఉంటుంది అనమాట. అదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మదర్ ఫాదర్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటాయి. అండ్ హీరో క్యారెక్టరైజేషన్ గురించి మాత్రం కొంచెం ఈగోయిస్ట్ పర్సన్ అనమాట. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఒక మంచి పర్సన్ అని చెప్పొచ్చు. అండ్ తను ఏంటంటే అర్థం చేసుకోవడం అనేది లేట్గా ప్రాసెస్ అనమాట. అండ్ ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మంచి క్యారెక్టర్ అని చెప్పొచ్చు. అండ్ మంచి హోమ్లీ క్యారెక్టర్. అట్ ది సేమ్ టైం మంచి క్యూట్గా ఉంటుంది, మంచి స్వీట్గా ఉంటుంది అనమాట. అంటే అందరికీ నచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి చాలా మంది ఉంటారు. ఇంక ఈ సీరియల్ కథ గురించి మనం మాట్లాడుకుంటే మాత్రం హీరోకి ఆల్రెడీ పెళ్ళి అయిపోతుంది. బట్ వాళ్ళ వైఫ్ అయితే వదిలేయడం జరుగుతుంది. వదిలేసి వేరే వాడితో వెళ్ళిపోతుంటుంది అనమాట. అండ్ ప్రతి సీరియల్లో ఉన్నదే కదా, సో బయట కూడా ఉంటుంది, బట్ ఈ సీరియల్ కూడా ఉన్నదన్నమాట. చాలా అంటే చాలా దరిద్రంగా అయితే అనిపించింది నాకైతే. హీరోయిన్ అయితే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండడం జరుగుతుంది. ఇంకా వాడి క్యారెక్టర్ గురించి చెప్పాలంటే కొంచెం తేడా ఉంటుంది అనమాట. ఎందుకంటే హీరోయిన్ అయితే ఆల్రెడీ ఎప్పుడో లవ్ చేస్తుంటాడు. ఆ హీరోయిన్కి పెళ్ళైనా సరే ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఒక కసి మీద అయితే మనం దిగుతాడు అనమాట వాడి ఇండియాలోకి. బట్ అలాంటి పర్సన్ వల్ల అంటే కొన్ని ఇష్యూస్ అయితే రావడం జరుగుతుంది. వీళ్ళిద్దరు విడిపోయే సిచ్యువేషన్ అయితే రావడం జరిగింది. ఇంతవరకు జరిగిన కథ అయితే ఇదే అనమాట. అండ్ మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా సపోర్ట్ చేస్తే మాత్రం ఇంకా ఈ వీడియో కొంచెం ఇంకా కంటిన్యూ చేయడం జరుగుతుంది. అండ్ మీకు నచ్చితే మాత్రం కింద లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన ఉన్న వాళ్ళకి మాత్రం షేర్ చేయడం ఉండకండి. అండ్ మీ పిన్ను, మీ అక్క, మీ వదిన వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా చూసేస్తారు, ఓకేనా? అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పంచతంత్ర టీవీ.